నేను ఇంతకాలం బాధపడడానికి గల కారణం ఎవరో తెలుసా? ఆ యామినినే. నాకన్నిటికి గల కారణం ఆ యామినియే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, అవునండి, మీకు గతం గుర్తులేనప్పుడు నన్ను ఎంతో బాధపెట్టింది, నన్ను ఎంతో ఏడిపించింది తెలుసా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని తట్టుకోలేక అక్కడ ఉన్న రాజైతే దాని అంతు చూస్తాను అని చెప్పేసైతే యామిని దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని దగ్గరికి వచ్చి, ఏంటి యామిని, ఏం చేస్తున్నావు నువ్వు? నా జీవితంలోనికి నిన్ను రావద్దు అని చెప్పాను, కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు నా జీవితంలోనికి వస్తున్నావు? అయినా కావ్యని ఇంత బాధ పెడతావా నువ్వు అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు కాళ్ళ దగ్గర పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, నీ నాటకాలు ఇక చాలు, ఇక ఆపేస్తే చాలా మంచిది. అయినా నిన్ను నా జీవితంలోనికి రావద్దు అని చెప్పినా సరే పదే పదే నా జీవితంలోనికి ఎందుకు తొంగి చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, అప్పుడు మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు మాకు యాక్సిడెంట్ జరిగింది, అది యాక్సిడెంటే అనుకుంటున్నాం, కానీ అందులో నీది ఏమైనా ప్రమేయం ఉండి ఉండాలే, కానీ ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, అప్పుడు నేనే చేసాను అని తెలిస్తే రాజు ఏమంటాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, అవును, ఆ యాక్సిడెంట్ కానీ నువ్వే చేయించావు అని కానీ నాకు తేలాలి, అప్పుడు నిన్ను నీ ఫ్యామిలీని నేను ఊరికనే వదిలిపెట్టను, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న యామిని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు.